మీ లైఫ్ గురించి అందరికి తెలిసిన విషయమే, బట్ మీ డైట్ గురించి అడగకపోతే నన్ను చంపేస్తారు. ఎప్పటి నుంచి చూసినా ఇట్లానే ఉంటున్నారు భాను గారు. 68 లో కూడా స్కిన్ కి వ్రింకిల్స్ లేవు. ఏం మెయింటైన్ చేస్తున్నారు ఒకసారి ఆడియన్స్ కి చెప్తే? ఆడియన్స్ మెయిన్గా చెప్పేది ఏంటంటే, మీ మనసు బాగా మెయింటైన్ చేయండి. కామ్ క్రోధ మద్ లోబ్ కి జబ్ లగి మన్ మే కాన్ తబ్ లగి పండిత్ మూర్ఖవ్ దో ఏక్ సమాన్, కబీర్ గారు రాస్తుంది. అందుకనే ఈ ఇంకోటి చూసి ఈర్చపడడం, లేకపోతే ఇలాంటి చెడు ఉద్దేశాలు మనసులో ఉండడం, ఇవన్నీ కొంచెం దూరంగా పెట్టండి. అఫ్ కోర్స్ ఎవ్రీబడి హ్యాస్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ హిమ్, బట్ ప్రెస్ డౌన్ ది బ్యాడ్ టు 10%. 90% గుడ్నెస్ మీలో ఉందనుకోండి, 10% డజంట్ కౌంట్. బికాస్ అందరికీ కొన్ని డిజైర్లు ఉంటాయి. ఆ డిజైర్స్ మీరు తీర్చుకోండి, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్, బట్ బీ ఇన్ యువర్ లిమిట్స్. ఫస్ట్ వన్ థింగ్, బేసిక్ కంపాషన్ ఫర్ పీపుల్. వితౌట్ లవ్ అండ్ అఫెక్షన్ లైఫ్ ఇస్ నథింగ్. ఓకే, అట్ ద సేమ్ టైం డైట్ ప్లాన్ అంటే ఏం చెప్తారు? అన్ని లిమిట్లో తినండి, మీ వయసుకు ప్రకారం మీరు తినాలి. ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కువ అన్నం, ఇంత బిర్యానీ తినచ్చు, అరిగిపోతుంది, కెపాసిటీ ఉంది. కానీ రాను రాను ఈ మిషన్ కూడా కొట్టుకుని అన్నీ యాక్టివ్నెస్ తగ్గిపోతాయి. ఇప్పుడు బెంజ్ కార్ లాగే కొత్తగా కొత్త సంవత్సరం 170 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది. 10 సంవత్సరాల తర్వాత అది 150 గిడ్డ అంటుంది బెంజ్ కారు. సో ఇప్పుడు చిన్నప్పుడు ఈ వయసులో, టీనేజ్ వయసులో ఇంత బిర్యానీ తిన్న వాళ్ళు ఇప్పుడు 60 ఏళ్ళ వయసులో ఇంత బిర్యానీ తిన్నారు. ఇంకా కొంచెం తినాలనిపిస్తుంది, ఆప్ చేసేది. ఓకే, దీనికి నాకు గురువు ఎవరంటే అక్కినేని నాగేశ్వరరావు గారు. ఓకే, బహదూర్ బాటసారి షూటింగ్ టైంలో నేను, సుహాసిని, సుమలత ముగ్గురు భోంచేస్తున్నాం. నాగేశ్వరరావు గారు అప్పుడే భోజనానికి ఇంటికి వెళ్తూ, సార్ మీరు కూడా మాత్రం భోంచేయచ్చు కదా సార్ అంటే, లేదు అక్కడ అన్నపూర్ణ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ, ఇంటికి వెళ్ళి భోంచేస్తాను. ఓకే సార్ వెళ్ళిపోయారు. ఈ లోపల సుహాసిని, సుమలత భోంచేసి వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. నేను ఇంకా తింటున్నాను. ఈ లోపల నాగేశ్వరరావు గారు వచ్చారు. అంటే బాణచంద్ర బాగా లాగిస్తున్నావే, వెళ్ళి నువ్వు ఇంటికి భోంచేసి వచ్చాను, ఇంకా తింటున్నావు అంటే, సార్ సూపర్గా ఉంది సార్ వాళ్ళ ఫుడ్, ఫెంటాస్టిక్ ఐటమ్స్, ఫుల్గా తినేస్తాను సార్. నో, దట్స్ బ్యాడ్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యర్ హెల్త్. 100% ఆకలి ఉంటే 60% తిను, 40% ఆకలి కడుపులో ఉంచుకో. యాజ్ లాంగ్ యాజ్ యువర్ హంగ్రీ యువర్ హెల్దీ అని వెళ్ళిపోయారు లోపల. ఓకే, నేను ఇప్పుడే ఎవరైనా ఏదైనా చెప్తే ఆలోచిస్తాను, ఎందుకు ఈయన ఎలా అన్నారు అని. తర్వాత ఒక 2-3 ఏళ్ల తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు డిస్కవరీ ఛానల్స్ ఏమీ లేవు. డిస్కవరీ ఛానల్లో చూస్తుంటే పులి 10 సార్లు వేటలో 7 సార్లు వేటాడితే 7 సార్లు ఫెయిల్యూర్ అయిపోతుంది. 8వ వేట 9వ వేటకో తను అనుకున్న దాన్ని జింకను దేన్ని పట్టుకుంటుంది. సో ఆకలి ఉండాలి కడుపులో. నేను సాధించాలి అనుకుంటే, ఆకలి ఆ తపన ఉంటే అది మనం సాధించవచ్చు. ఇక్కడ దుప్పిని పట్టుకోవాలంటే అలా పెరుగుతూ తప్పని దుప్పిని పట్టేస్తుంది. ఇది పెద్ద పులు కానీ చిన్న పులు కానీ. సో ఆకలి ఉన్నంత వరకు, ఆకలి లేదనుకో సింహంలాగా పులుగు తినేసి అలా పడిపోయి ఉంటుంది. పక్కన జంతువు తిన్నా కూడా దాన్ని ఏం చేయదు అది. సో జీవితంలో ఆకలి అనేది ముఖ్యం. ఎందుకంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే, మీకు ఆకలి వస్తుందా అని అడుగుతారు. ఆకలి లేదంటే సంథింగ్ రాంగ్ విత్ యూ. సో ఆల్వేస్ లిమిట్లో తినండి. పొద్దున్నే లేవగానే ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగండి. ఒక 20 నిమిషాల తర్వాత ఏదైనా 2 పళ్ళు, ఒక కమలాపండు కానీ, లేకపోతే కమలాపండు అరటిపండు కానీ, లేకపోతే కమలాపండు దానిమ్మకాయ కానీ ఏదో ఒకటి తినండి. తర్వాత టిఫిన్ లైట్గా 1-2 ఇడ్లీలు, లేకపోతే 1-2 పెసరట్లు. మధ్యాహ్నం భోజనానికి కంపల్సరీగా వెజిటబుల్స్ అన్ని కోసి, కాలీఫ్లవరు, అది క్యాబేజీ, ఆ 2 ఉడకబెట్టి ఉప్పు కారం వేసుకుని తింటే జీవితంలో క్యాన్సర్, హార్ట్ అటాక్ రాదు. ఈ 2 చేసుకుని తర్వాత క్యారెట్స్, తర్వాత అది ఉల్లిపాయ అది పక్కన పెట్టుకుని, అవి ఎక్కువ పెట్టుకుని అన్నం ఇంతే తినండి. ఎందుకంటే అన్నం ఎక్కువ తింటే మత్తు వస్తుంది, నిద్ర వస్తుంది, పని చేయలేం. సో అన్నం తక్కువ తిని రాగి ముద్ద ఎంత తింటే అంత మంచిది. ఇది మా అమ్మ చెప్పిన సూత్రం, నాకు అదే పాటిస్తున్నాను. దేవుడి దేవలే ఇప్పుడు దాకా ఏదో అలా మెయింటైన్ అయిపోతుంది. ఒక 2 స్పూన్స్ అది అప్పుడు పోయిన ఇంటర్వ్యూలో చెప్పాను కదా, అది ఆవు పంచిక అనేది అసలు ఆవు నెయ్యి కానీ, ఆవు పంచిక కానీ, కొబ్బరి నూనె అంటే మామూలు పారాషూట్ కొబ్బరి నూనె కాదు. ఇది కంప్లీట్ కలుషితం. ఉంది మా చెక్కులో తీసిన కొబ్బరి నూనె, ఫ్రెష్ తీసిన తర్వాత అసలు హెల్త్ ఎక్కడో ఉంటుంది. తర్వాత ఆవుదం ఉంటుంది కదా, అది ఒక 1/2 స్పూన్ 1/4 స్పూన్ వంటలు వేసుకుంటే మంచిది. ఓకే, డైజెషన్ అన్నింటికి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవన్నీ కానీ ఎంతమంది ఫాలో చేస్తారు? మనం వినడం వరకే. ఆవు పంచకంతా పొద్దున వేసి మీకు 1 స్పూన్ తాగితే మీకు ఎంత ఫ్రీగా ఉంటుందంటే, మీ బాడీ అంతా బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ తీసేస్తుంది. యువర్ బాడీ విల్ బికమ్ ప్యూర్. వన్స్ యువర్ బాడీ ఈస్ ప్యూర్,
your body, mind and soul will become pure. And once you're totally pure, your thinking will be totally different. You will become philosophical. You will start loving people. Hatred in మీలో ఉండే హేట్ తగ్గిపోతుంది, మీలో ఉండే ఈగో తగ్గిపోతుంది. మంచి వ్యక్తిగా, మంచి అద్భుతమైన వ్యక్తిగా మీరు తయారవుతారు. సో లెట్స్ ట్రై ఫర్ దట్. అంటే నేను మంచి వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి అనడం లేదు, నేను కూడా దానికోసం ట్రై చేస్తున్నాను. సో యూ ఆల్సో ట్రై అలాంగ్ విత్ మీ, విల్ ఆల్ ట్రై టుగెదర్ అండ్ విల్ ఆల్ ట్రై టు లవ్ ఈచ్ అదర్. సో మీరు కూడా మళ్ళీ తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ మధ్యలోనే ఆపేశారు. సెకండ్ ఇన్నింగ్స్ అయిపోయింది, థర్డ్ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్కి వచ్చారు కాబట్టి మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు రాక్ ద సిల్వర్ స్క్రీన్. No, as long as I have breath in my chest, as long as I live till my last breath, I like to be in films. ఎందుకంటే జనానికి అప్పుడప్పుడు కల్పించి ఏదో ఒక మంచి చెప్తూ ఉండాలి, మంచి చేస్తూ ఉండాలి. ఆ జనంతో టచ్లో ఉండాలంటే సినిమాలో కనపడితేనే అప్పుడు జనం, లేకపోతే ఇది కొత్త నీళ్ళు వచ్చే కొద్ది పాత నీళ్ళు కొట్టుకుపోతూ ఉంటుంది. అంటే డైరెక్టర్స్ ఒక తప్పు అనుకోవచ్చా? అంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక రాజమౌళి లాంటి వ్యక్తితో చేసిన భానుచంద్ర గారు అగైన్ మనం పిలిస్తే రెమ్యునరేషన్ ఏమన్నా ఎక్కువ అడుగుతారా, లేకపోతే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుందా క్యారెక్టర్ గురించి, ఇలా అనుకుని ఏమన్నా మీకు అవకాశాలు తక్కువ ఇస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. అలా కాదు, ఇప్పుడు దర్శకులకు వచ్చి ఈ క్యారెక్టర్కి పలానా వ్యక్తి సూట్ అవుతుందా, లేకపోతే ఈ క్యారెక్టర్కి పలానా కొత్తవాడు చేస్తున్న బాగుంటుందని వాళ్ళకి ఎన్నో థాట్స్ ఉంటాయి. దిల్ బి సో మెనీ రీజన్స్, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, లేకపోతే ఇది మలయాళ ఆర్టిస్ట్ వేసుకుంటే మలయాళంలో ఇచ్చేయచ్చు, లేకపోతే హిందీ ఆర్టిస్ట్ వేసుకుంటే హిందీ వాళ్ళు చూస్తారు, హిందీలో డబ్ చేస్తే అని లాట్ ఆఫ్ క్యాల్కులేషన్స్ విల్ బి దేర్. అందుకనే ఒక సినిమాలో ఆ క్యారెక్టర్ పనిచేస్తాను ప్రతి సినిమాకి పిలవాలని రూల్ లేదు. నేను అలా అనుకోను కూడా, సార్ నెక్స్ట్ పిక్చర్లో మీకు ఎంత మంచి సార్ ఈ పిక్చర్ కంప్లీట్ చేయండి సార్, నెక్స్ట్ పిక్చర్ గురించి ఆలోచిద్దాం అంటాను. సో ఒకటి మనం పిలిచాడని అతనే ప్రతి సినిమాకి పిలవాలని రూల్ లేదు. అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఆల్సో, క్యారెక్టర్ సూట్ అవ్వాలి. అందులో ఆ క్యారెక్టర్ ఈ భానుచంద్ర చేస్తేనే బాగుంటుంది అనుకుంటే తప్పకుండా నన్నే వచ్చి అప్రోచ్ చేస్తాను. అలా చాలామంది ఇప్పుడు ఈ మన హిట్ సినిమాలో విశేషన్ బాస్గా ఎందుకు నా దగ్గరికి వచ్చాడు, అది ఎవరు మన నాని ప్రొడ్యూసర్గా శైలు కొలను వచ్చి చెన్నైకి వచ్చి నాకు కథ చెప్పి, కథ నేను చెప్పాను సూపర్గా ఉంది, ఫెంటాస్టిక్గా ఉంది నేరేషన్ అంటే, అవును నన్ను ఎందుకు వచ్చావు చెన్నైకి వచ్చి చెప్పి నన్ను ఎందుకు బుక్ చేయడానికి వచ్చావు, చాలామంది ఉన్నారు కదా హైదరాబాద్లో మంచి పర్సనాలిటీస్, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్స్ చేసి యంగ్ పీపుల్ చాలామంది ఉన్నారు కదా. లేదు సార్ ఈ క్యారెక్టర్ మీరే చేయాలి సార్, డిగ్నిఫైడ్ పోలీస్ ఆఫీసర్ అండ్ ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్, నిరీక్షణలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ సార్, ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు యాక్ట్ చేస్తారు, సో ఐ వాంట్ యు టు డూ దిస్ క్యారెక్టర్, ఓన్లీ యూ కెన్ జస్టిఫై దిస్ క్యారెక్టర్. అంత నుంచి ఏరి కోరి నన్ను బుక్ చేసుకున్నాను. ఓకే, సో అలాగ కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. సో ఇఫ్ దే వాంట్ మీ ఐఎమ్ అట్ దేర్ సర్వీస్. సో డెఫినెట్గా మీ సర్వీస్ ఇంకా అవసరం తెలుగు ఇండస్ట్రీకి. ఏమో బై గాడ్స్ ఎందుకంటే మోర్ దెన్ మీ సర్వ్ మీ యాక్టింగ్ ఇన్ఫ్లుయెన్స్, ఐ వాంట్ టు సర్వ్ ది పీపుల్ విత్ మై కైండ్ ఆఫ్ ఒపీనియన్ అండ్ విత్ మై పర్ఫార్మెన్స్ అండ్ ఐ వాంట్ డూ సంథింగ్ ఫర్ సంథింగ్. ఈ జనం అందరూ కలిసి నన్ను ఎంత ప్రాణి చేశారు కాబట్టి నేను ఉడతా భక్తిగా జనానికి ఏదో చేసి టికెట్ తీసుకుని పైకి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ మై అంబిషన్.